చెల్లిద్దాం. నిజంగా ఆశీర్వదించబడుతున్నారు కదా దేవుని వాక్యం చేత. మరి సమయాన్ని దేవునికి ఇస్తాను. మంచిది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరు తినేసి వచ్చారా? తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి తినండి, ఎందుకంటే సమయం చాలా అవుతుంది కాబట్టి. తినిన వారు బయట ఎవరైనా ఉంటే దయచేసి ఈ టెంట్ కిందికి రావాలని తెలియచేస్తూ ఉన్నాం. ఏదో అంటారుగా, అంత అన్నం తినేటప్పుడు లాస్ట్లో పెరిగేసుకుంటే బాగుంటుందని. ఇది నేను చేసే ప్రసంగం కూడా పెరుగు లాంటిది అన్నమాట. జాగ్రత్తగా విందాం. చాలా తక్కువ సమయం చెప్తాను నేను, ఒక అర్ధగంట లోపు కొన్ని మంచి విషయాలు దేవుడు నన్ను ప్రేరేపించినవి చెప్తాను కదండి. ఇక్కడ ఇంకా బాప్తిస్మం తీసుకోని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాప్తిస్మం తీసుకోని వాళ్ళు అందరు తీసుకున్నారా? బ్రదర్ మీరు తీసుకోలేదా? ఇంకెవరు తీసుకోలేదు? అందరు తీసుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? వెరీ గుడ్. బాప్తిస్మం తీసుకోకుండా ఉండడం అనేది మంచిది కాదు. ఏది ఏమైనా ఎవరు ఏమన్నా ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాల్సిందే. ఎందుకంటే అది చాలా అత్యవసరమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, వాక్య భాగంలోకి వెళ్దాం మనం. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుంచి 50 వరకు ఉన్న దేవుని వాక్యాన్ని చదువుదాం స్పీడ్గా. చదివేవారు ఎవరు లేరా? నేనే చదవనా? అయ్యా ఆయన